హాయ్, అందరికీ నమస్కారం. ఒకప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2G స్పెక్ట్రమ్ అని ఒక స్కామ్ జరిగింది. 1,75,000 కోట్లు అని చెప్పేసి దాన్ని అట్లా లాగిచ్చి తీసుకొని వచ్చి దాంట్లో ఏం అవినీతి జరగలేదనేసి లాస్ట్కి అది కేసు కొట్టేసినారు. ఇప్పుడు మీరు సెర్చ్ చేసుకోవచ్చు అది. మరి ఇప్పుడు బిఎస్ఎన్ విషయంలో ఇప్పుడుండే గవర్నమెంట్ చేస్తున్నది ఏంటి? ఓన్లీ ఒక జియో కంపెనీకి సపోర్ట్ చేయడానికి, అంటే భారతదేశంలో ఇంక ఏమి ఉండకూడదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. నేను ఒక పార్టీకి సపోర్ట్ మాట్లాడతలేను, మొత్తం మీద ఓవరాల్గా ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు వీళ్ళు చేసే గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ చేసేది ఏంటి? ఓన్లీ జియోకి సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు దాని గురించి మన భారతదేశంలో అవసరం లేదు. ఇప్పుడు అడిగితే ఏందనంటే దాన్ని మతానికి లింక్ పెడతారు, లేదంటే ప్రాంతానికి లింక్ పెడతారు. వీళ్ళు చేసేది ఏంది మరి? ఇప్పుడు ఆ 2G స్పెక్ట్రంలో కరుణానిధి కూతురు టి రాజా అనేటోళ్ళని ఏదో జరిగిపోయిందని 1,75,000 కోట్లు జరిగిన స్కామ్ జరిగింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు చేసేది ఏంది? ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఎక్కడికి పోయింది? దీని గురించి ఎవడు మాట్లాడాడు. వచ్చిన ప్రతి గవర్నమెంటు ఎవడైనా ప్రతి స్టేట్లో ఏ ముఖ్యమంత్రి, నేను ఒక పార్టీ గురించి నా మనసులో ఒక పార్టీ ఉంది, దాని గురించి పక్కకు పెట్టేసి నా కూతుర్లకి ఎంత సంపాదించి పెట్టినాను, నా కొడుకులకి ఎంత సంపాదించి పెట్టినాను, నా మునిమన వాళ్ళకి ఎన్ని లక్షల కోట్లు సంపాదించి పెట్టినాను, దీని గురించి ఆలోచన చేస్తున్నారే తప్ప మేము ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చేసే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఒకడిద్దరు నాయకులు ఉంటే వాళ్ళు మనకు నచ్చరు, మన ప్రజలకు నచ్చరు. మనకు కావాల్సింది ఏంది? కులాలను చూసి ఓట్లు వేసేయడం, మతాలను చూసి ఓట్లు వేసేయడం, ప్రాంతాలను చూసి ఓట్లు వేసేయడం, అదే కావాలి మనకు. దాంతోనే అభివృద్ధి చెందిపోతుంది. దీని గురించి ఒకసారి ఆలోచన చేయండి మిత్రమా. అందరూ ప్రజలందరూ ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే ఇప్పుడు ఎంతమంది ప్రజలు జీవితాలు బాగున్నాయి? దాని గురించి ఎవరు మాట్లాడు? ఎంతసేపు పట్టిన ఓట్లు రాగానే ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతంలో పోయి ఒక్కొక్క మాట ఓట్లు కావాలి మనకు, అంతే. ఒక్కొక్క ఏరియాకి పోయి ఒక్కొక్క మాట ఎటు తిరిగి ఓట్లతోటి గెలవాలి. ఇప్పుడు ఆ గెలిచి మళ్ళా దేశాన్ని ఒకరిద్దరికి దోసిపెట్టాలి, బస్ అంతే. ప్రజలారా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు 95% మంది ప్రజలు మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, పేదలు కానీ 95% ఉంటారు. ఓన్లీ 5% పీపుల్స్ ఈ భారతదేశాన్ని పాలిస్తున్నారు. కానీ మనకు అది అడిగే హక్కు లేదు. ఇప్పుడు ఈ భారతదేశంలో అడిగితే వాడికి మతం ముద్ర, కులం ముద్ర వేసేసి వాడిని ఒక గుమ్మలకు నెట్టి పడేసేయాలి, బస్ అంతే. ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మీరు మారనంత వరకు ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రజలు మారనంత వరకు రాజకీయ నాయకులు మారే సమస్య ఉండదు. ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మీరు మారండి ఫస్ట్, ప్రజలు మారండి. ప్రజలు మారితేనే రాజకీయ నాయకులకు ప్రజల సత్తా ఏందో తెలిసి రావాలి, అంతే. అంతే తప్ప వాళ్ళు మారే సమస్య అంటూ ఉండదు. ఈ విధంగా భారతదేశాన్ని అట్లా మొత్తం ఆ విధంగా పాతి పెట్టేస్తున్నారు. కులం అనే విధానాన్ని ఒకటి, మతం అనే విధానాన్ని ఒకటి, బస్. వాటి రెంటి వల్ల భారతదేశం ఎంత నాశనం అయిపోయింది. ఇప్పటికీ సగం కులం వల్ల సగం నాశనం అయిపోతే మతం వల్ల సగం నాశనం అయిపోయింది. అందుకని ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండదు. మనం ఇంకా అభివృద్ధి చెందిన జాబితాల్లోనే ఉండాలన్నా, అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నా, ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ప్రజలలో మార్పు రానంత వరకు ఈ భారతదేశం బాగుపడదు. నమస్తే.